రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన సాగితే గ్రామాల్లో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పే అవకాశం ఉందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. టీడీపీ నేతల చేతిలో గాయపడి గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ముతుకూరు ఎంపీటీసీ వెంకటేశ్వర్ని కాకాణి గోవర్ధన్ రెడ్డి పరామర్శించారు. టీడీపీ నేతలు చెప్పినట్లే పోలీసులు చేస్తున్నారని, వారి పాపాలు భవిష్యత్తులో శాపాలుగా మారడం ఖాయమని కాకాణి అన్నారు. వైకాపా కార్యకర్తలపై దాడుల కేసుల్లో నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే పోలీసుల మీద ప్రైవేట్ కేసులు వేస్తామని కాకాణి గోవర్ధన్ రెడ్డి హెచ్చరించారు. భద్రతల సమస్య తలెత్తిందంటే దానిని పరిష్కరించడం ఎవ్వరి తరం కాదు. ఈరోజు అందుకని ప్రశాంతంగా ఉండేటువంటి మత్స్యకారుల గ్రామాలు అక్కడ కూడా కొంతమంది చిచ్చుపెట్టి ఆధిపత్యం కోసం మా అధికారం ఉంది కదా అని చెప్పి వ్యక్తిగత స్వార్థాలు, వ్యక్తిగత కక్షాలు అన్నీ కూడా పార్టీల మీద రుద్ది ఈరోజు వాళ్ళ మీద దాడులు చేయడం అనేటువంటిది దారుణమైనటువంటి విషయం. తప్పనిసరిగా ఈ దాడులను ఖండిస్తున్నాం. పోలీస్ అధికారులకు మరలా చెప్తున్నాం, అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు. ఈరోజు అధికారం ఉంది అని చెప్పి మీరు తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పినట్టుగా విర్రవీగితే ఈరోజు మీరు ఏదైనా సరే పాపాలకు పాల్పడితే ఆ పాపాలు శాపాల్లాగా మీకు వెంటాడతాయనేటువంటిది గుర్తుంచుకోండి. ఈ తెలుగుదేశం నాయకులు ఎవ్వరు కూడా రేపు మరలా ఈ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరిగితే సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ట్రెండింగ్ చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో కూడా ఉండరు, ఉండేటువంటి పరిస్థితులు కూడా ఉండవు. ఎక్కడ వాళ్ళు అక్కడ పరారవుతారు. మీరు ఉద్యోగం చేయాల్సినటువంటి వాళ్ళు. కాబట్టి అధికారులు ఎవరైనా సరే ఈరోజు మీరు నిష్పక్షపాతంగా వ్యవహరించడం తప్ప పక్షపాత ధోరణితో వ్యవహరిస్తే మీరు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందనేటువంటి విషయాన్ని గమనించండి. కాబట్టి ఈరోజు చెప్పాం, 7 నెలల పాలన పూర్తయింది. 7 నెలల్లోనే ప్రజలు ఈరోజు ఎందుకు అన్ని వర్గాలు, రైతుల దగ్గర నుంచి మహిళల దగ్గర నుంచి ప్రతి ఒక్కడు, సాధారణ పౌరుడు ప్రతి ఒక్కడు, వ్యాపారస్తుడి దగ్గర నుంచి ఈ ప్రభుత్వానికి ఎందుకు ఓటు వేశాము, ఈ ప్రభుత్వాన్ని ఎందుకు గద్దెనెక్కించాము, ఎందుకు ఇన్ని అనర్థాల పాలైంది రాష్ట్రము, మనందరం ఎందుకు ఈ విధంగా బ్రతుకులను బుగ్గు చేసుకున్నాం అనేటువంటి బాధ ఈరోజు ప్రజల్లో ఉంది. కాబట్టి తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ఏ రోజు ఎన్నికలు జరిగినా సరే చంద్రబాబు నాయుడిని మామూలుగా కాకుండా, పోయినసారి ఒక స్లోగన్ ఉండేది, వై నాట్ 175 అని, ఈసారి ఖచ్చితంగా 175 స్థానాల్లో తెలుగుదేశం పార్టీని